45వ కీర్తన 45వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. చాలు చాలు. ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది కదా, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. మీ అందరికీ కూడా వందనాలు. అందరూ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఎవరి గురించి ఇది చెప్పబడింది? ఇది రెండు విధాలుగా ఆత్మీయంగా చూస్తే మనము దేవునికి, దేవుడు మన రాజు, అతడు మన సౌందర్యాన్ని కోరుకున్నాడు. ప్రభు పుట్టిన నాడే అసలు చూడని అసహ్యముగా ఉన్న మనను, రక్తములో పొర్లాడుచున్న మనలను దేవుడు చూచి బ్రతుకు అని చెప్పి దేవుడు మనల్ని బ్రతికించాడు. మరి దేవుడు, అదే ఎస్కేల్ గ్రంథంలో ఉంటుంది, పుట్టిననాడే నువ్వు ఇలా ఉన్నావు, అయితే నీకు చక్క అందమైన స్వరూపాన్ని ఇచ్చాను, ఆభరణాలన్నీ ఇచ్చి నువ్వు చక్కగా ఉండాలని నేను అలా చేస్తే అవన్నీ ధరించుకుని నువ్వు చెడ్డగా అయిపోయావని చెప్పి దేవుడు ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడతాడు. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే అసలు దేవునికి పురుషుని మీద ఎంతో ప్రేమ. దేవుడు మొదటగా పురుషుని చేశాడు, ఆ పురుషుని ఎడలు ఎంతో ప్రేమ అనమాట. ఎందుకంటే అతనికి ఎన్నో ఉన్నాయి తినడానికి, చక్కగా ఎంత సమృద్ధిగా ఎన్నో రకరకాల పండ్లు అన్నీ ఉన్నాయి. అయితే మరి అతనికి ఆడుకోవడానికి ఎన్నో రకరకాల జంతువులు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి బొమ్మలు ఇచ్చామనుకోండి, బొమ్మలతో చక్కగా ఆడుకుంటారు. అయితే మరి ఆదాముకి అన్నీ ఉన్నాయి, కానీ వేటి ద్వారా అతనికి తృప్తి లేదు, సంతోషం లేదు, సాటి అయిన సహాయం లేదు అతనికి. అతడు ఎంతో బాధపడిపోతున్నాడు. అయితే ఆ బాధ మరి దేవుడు చూచాడనమాట. హల్లెలూయా. చూడండి, చాలాసార్లు మన బాధ, నేను ఎంత బాధపడిపోతున్నాను, ఎవరు చూడట్లేదు, ఎవరు గమనించట్లేదు అనుకుంటాం. కానీ దేవునికి సమస్తము తెలుసు. తగిన సమయంలో దేవుడు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. అయితే దేవుడు ఆదాము ఎడల ఎంతో ప్రేమ కలిగి అతనికి సాటి అయిన సహాయం చెయ్యాలి అని అనుకున్నాడు. దేవుడేమో ఆదాము గురించి అంతా చూశాడు. ఎందుకంటే అతడు ఒక రాజుగా ఉండాలి, ఇదంతా ఏలాలని చెప్పాడు. ఆదాంకి ఏమని చెప్పాడు? మీరు ఇవన్నీ కూడా ఏలండి. ఏలేవాళ్ళు ఎవరు? రాజులు కదా. ఏలేవాళ్ళు ఎవరు? రాజులు ఏలుబడి చేస్తారు. అంటే ఒక మానవుడు ఒక రాజుగా బ్రతకాలని దేవునికి ఎంతో ఆశ అన్నమాట. నేను అందుకే అంటాను, ప్రతి కుటుంబం కూడా అది ఒక రాజ్యం అన్నమాట. ఆ కుటుంబంలో యజమాని ఒక రాజు, భార్య ఒక మహారాణి, భర్త ఏమో ఒక మహారాజు, భార్య ఏమో మహారాణి, పిల్లలు యువరాణులు, వాళ్ళందరూ కూడా. ఆదాముని చక్క ఒక మహారాజులాగా చేశాడు. అయితే అన్నీ ఉన్న అతనికి ఆనందం లేదు, సంతోషం లేదు. దేవుడు అందుకని ఒక సాటి అయిన సహాయం చేయాలనుకున్నాడు. అంటే అన్నీ అర్థం చేసుకుని అతన్ని అన్ని విషయాల్లో చక్కగా చూసుకునేటట్టుగా ఒక భార్యని ఇవ్వాలని అనుకున్నాడు. హల్లెలూయా. ఆదాముకి భార్యను చూడగానే ఎంత సంతోషం కలిగిందంటే, ఎన్ని సంవత్సరాలు అయిందో అతన్ని దేవుడు సృష్టించి. అయితే మరి భార్యను చూడగానే అతనికి ఆనందం వచ్చేసింది. చక్కగా పాట పాడుకున్నాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము అని చెప్పి దేవుని అంతగా స్తుతించాడు అనమాట. భార్యను చూసి ఆనందించాడు. అయితే మరి ఈ భూమి మీద మనం వివాహాలు చూసినట్లయితే తల్లిదండ్రులు పిల్లలు చక్కగా అందంగా ఉండాలని, వాళ్ళు యవ్వన కాలంలో వాళ్ళ పిల్లలు చాలా అందంగా ఉండాలని మొఖానికి అవి రాసుకో ఇవి రాసుకో
అని చెప్తారు. లేకపోతే వాళ్ళ బట్టలు ఎలా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు అందంగా ఉండడానికి అన్నీ తెచ్చి పెడుతుంటారు. అయితే ఆ సౌందర్యాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు? భర్తలు. పెళ్లి చూపులకు వస్తారు, చూస్తారు, చాలా బాగుంది అని అనుకుంటారు కదా. ఇప్పుడు నేను చిన్నప్పుడు నల్లగా ఉంటాను కదా, మా నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి ఫెయిర్ అండ్ లవ్లీ తెచ్చి పెడతాం. అస్సలు అడిగేదాన్ని కాదు. మా రెండో అక్క చెప్పింది, లక్స్ ఇంటర్నేషనల్ వాడితే తెల్లగా వస్తారంటే ఎప్పుడు కూడా. నేను ఒక్కదాన్నే ఒక సోపు వాడడానికి నెలకి 2 అవుతాయేమో, కానీ మా నాన్నగారు తెచ్చినప్పుడు ఇన్ని తెచ్చిపెట్టేసేవారు. చెయ్యమ్మా చెయ్యి, ఎందుకు తెల్లగా అవుతారని చెప్పి. కానీ నలుపే కానీ తెలుపు రాదనమాట. అంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారు, పిల్లలు బాగుండాలి అని చెప్పి తల్లిదండ్రులు ఆశపడతారు. కానీ ఆ సౌందర్యాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు? భర్త. అందుకే వాక్యంలో ఉంది, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. మనం దారిలో వెళ్తుంటే ఎంతోమంది చూసి పాటలు పాడుతూ ఉంటారు. చాలా సంవత్సరాల క్రితం కూడా ఒక అమ్మాయిని చూసి పాట పాడట, పండు 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 అని పాడితే ఆ అక్క అబ్బాయిని పిలిపించి మాట్లాడింది. తీరా వివాహం చేసుకోవడానికి కాదు, కానీ అమ్మాయిని చూస్తే ఏదోటి ఏడిపించాలి, అలాగా ఏదో అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఊరికి ఏడిపిస్తారు తప్ప వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగో మీ పాప నచ్చింది చేసుకుంటామని ఇంటికి వచ్చి అడుగుతారు. మరి అందుకే కదా స్టీఫెన్ చక్కగా అంజలిని చేసుకున్నాడు, అన్ని తన హైట్కి చక్కగా చూసుకున్నాడు, ఇంకా అన్ని విషయాల్లో చక్కగా చూసుకుని సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుని వాక్యం ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యంను కోరినవాడు, అతనికి నమస్కారం చెయ్యాలి అని దేవుని వాక్యం. అతనే కాదు, దేవుని వాక్యం 2 అంచులు గల ఖడ్గం. అంటే పిలిచిన ఈ కుటుంబానికి వచ్చిన మనకు కూడా ఈ దేవుని వాక్యం మన జీవితంలో అన్వయించుకోవాలి. ఈ రోజుల్లో భర్తలను గౌరవించడం అనేది లేదు, పేరు పెట్టి పిలిచేస్తుంటారు, ముద్దుగా నచ్చిన పేర్లు. చాలామంది భార్యలు బంగారం అంటే భార్యలు కూడా భర్తల్ని బంగారం అని పిలుచుకోవడం పేర్లు పెట్టి. కానీ అతడు రాజు. చాలామంది మూర్ఖులు ఏం చేస్తారు, భర్తకి విలువెవరు, భర్తకి ఏం తెలియలేదులే అని చెప్పి పక్కన పెట్టినట్టుగా వీళ్ళే అన్నీ మెయింటైన్ చేసుకునే, వీళ్ళకే పెద్ద మేము జ్ఞానవంతులు, మేమే అంత అన్నట్లుగా అలా ఉంటారు. అయితే అతడు నీ రాజు, అతడు నీ సౌందర్యాన్ని కోరుకున్నాడు కనుక నువ్వు నమస్కారం చెయ్యాలి. అతనికి ఏం చేయాలి? అతడు నీ రాజు, నీ సౌందర్యాన్ని కోరుకున్నాడు. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, కానీ నీ సౌందర్యాన్ని కోరుకుని నాకు బాగా నచ్చింది నేను చేసుకుంటానని చెప్పి చేసుకున్నాడు. అందుకే ఏం చేయాలి? నమస్కారం చేయాలి. ఎప్పుడైనా చేసావా? ఇక్కడి నుంచి చక్కగా గుడ్ మార్నింగ్, వందనాలు అని చెప్పుకొని అతనికి నమస్కారం చేయాలి. చాలా కుటుంబాల్లో అసలు భార్యలు విధేయత చూపించడం అనేది ఉండదు. అది లేకపోతే అసలు ఎవరు మారవలసింది? భార్య చక్కగా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటే. తర్వాత నేను అనుకుంటాను, భర్త ఎంత కష్టపడతాడు అసలను. అతని కష్టమంతా ఎవరి కోసం? కేవలం భార్యని బిడ్డలు సంతోషపరచడమే అతని పని. అతనికంటే ఇంకేమైనా ఉంటాయా? అతని సంపాదన అంతా కూడా జీతం వచ్చిందంటే తీసుకొచ్చి ఇదిగో అని ఇచ్చేస్తాడు. మన ఇక్కడ లేరులే, గుజుగుజు నెల్లు ఒక ఫ్యామిలీ ఉందన్నమాట, ఆటో తోలుకుంటారు. ఇదిగో రోజుకి నేను 1500 వరకు సంపాదిస్తున్నాను అని చెప్పాడన్నమాట. అయితే 1500 సంపాదిస్తున్నాను, అతనికి ఆటో తోలడంలో 1500 రాలేదనుకోండి, నువ్వు ఎందుకు 1500 తేలేదని అడుగుతుందని అతను రోజు ఎక్కడో చోట కొంచెం అప్పు చేస్తున్నాడు. తీరా అప్పులు ఎంత అయింది తెలుసా? 20,000 వరకు అయిపోయింది అప్పు. ఏ అప్పు? తిండి కోసం కాదు, కానీ భార్య మరి 1500 తేలేదే రోజుకి అని అడుగుతుందని 1500 భార్యకి చూపించడం కోసం రోజు కొంచెం తీసుకుని 1500, 15,000, 20,000 అప్పు అయిపోయింది. ఆ సమస్య మన దగ్గరకు వచ్చిందనమాట. ఎందుకు? పాస్టర్ గారు అప్పు చేశాడు, నాకు తెలియకుండా ఎవరికి పెట్టాడో అని చెప్పి గొడవ అనమాట. ఏంటని అడిగితే, పాస్టర్ గారు నేను ఎవ్వరికీ చెప్పుకోలేను పాస్టర్ గారు, నా సమస్య ఏంటంటే ఆటో తోలితే 1500 వచ్చేస్తుంది రోజుకి, ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు, కానీ ఇలా చేశాను పాస్టర్ గారు అని చెప్తే, ఎందుకమ్మాయి అంత టార్చర్ పెట్టడం? దేవుడు ఒకవేళ 500 తెచ్చాడు అనుకో, 500తో తృప్తిగా జీవించు అని చెప్పి సర్ది చెప్పి పంపించారనమాట.
కొన్ని కుటుంబాల్లో సమస్యలు ఆ విధంగా ఉంటాయి. అయితే మరి భర్త అంత కష్టపడేది ఎవరి కోసం? నా భార్యను ఏ విధంగా సంతోషపరచాలి. అందుకే వాక్యలో ఉంది, పెండ్లైన వాడు భార్యను ఏ విధంగా సంతోషపరచాలని చూస్తాడు. స్త్రీ ఏమనుకుంటుంది? నేను నా భర్తను ఏ విధంగా సంతోషపరచాలి అని చూస్తుంది. అయితే దేవుని వాక్యము, మనము దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటే ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా ఆనందమే, ఎప్పుడు సంతోషమే. ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకోకే చాలా కుటుంబాలు దుఃఖమయముగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. అయితే దేవుని బిడ్డలమైన మనము వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అతడు ఎటువంటి వాడైనప్పటికీ కూడా దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇంకా ఈరోజు నేను మన గ్రూప్లో పెట్టాను, ఏంటి చూసారా, చార్లీ గురించి పెట్టాను. ఏంటి, అతడు చక్కగా ఒక చక్కని మాట బాగా నచ్చింది, నేను అది పెట్టాను. ఏంటి, అతడు వివాహమైనప్పుడు పురుషులేమో రంగురంగుల బట్టలు వేసుకుంటారు, బ్లాక్ డ్రెస్ అయిన వేసుకుంటారు, బ్లూ అయిన వేసుకుంటారు, ఎన్నో అలా వేసుకుంటారు. పెళ్లి కూతురు మాత్రం ఒకే డ్రెస్ వేసుకుంటారు, ఎప్పుడు తెల్లటి బట్టలతోటే కనిపిస్తుంది మన క్రిస్టియన్ మ్యారేజ్లో. అయితే పెళ్లి రోజే భర్తకి పురుషునికి అతని మరణదినం అంట. మరణదినం అంటే ఆ రోజే అతని అన్నీ చచ్చిపోవాలి. ఏంటి, అతను అంతకుముందు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు, పెళ్లి కాకుండా ఉన్నప్పుడు అతడు ఎలా ఉండేవాడు? ఇంటికి టైంకి రావడం, లేకపోతే అలా ఉండడం, లేకపోతే మందు కొట్టడం, స్మోక్ చేయడం, లేకపోతే అలా తిరగడం, అన్నీ చచ్చిపోవాలి. ఆ రోజే పెళ్ళి అయినప్పటి నుంచి చచ్చిపోయి ఒక నూతనమైన జీవితం ప్రారంభించాలని పాస్టర్ గారు చూపిస్తే అంటున్నారు. మరి పెండ్లి కుమారుని గురించి, భర్త గురించి అని చెప్తే భార్యలు కూడా ఈ రోజుల్లో ఎంతమంది నమ్మకంగా లేకుండా ఉంటున్నారు కదా. అయితే ఆ రోజు నుంచి అతనికి ఒక మంచి జీవితం అన్నమాట. మరి అటువంటి జీవితంలోనికి బిడ్డలు ప్రవేశించారు. వివాహం అయితే చాలా ఘనంగా చేసుకుంటారు వివాహం, కానీ వివాహం రోజున అంత ఘనంగా చేస్తారు. వాళ్ళ గురించి ఒక 4-5 ప్రార్థన చేసే అవకాశం ఉండదు. ఇస్తారు ఎవరికైనా? పాటలు పాడడానికి అవకాశం ఇస్తారు, కానీ వచ్చిన వారు ఇదిగో ఈ కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని చెప్పి అటువంటి అవకాశము ఇవ్వరు. అయితే వివాహం చాలా ఘనంగా చేస్తారు, కానీ వివాహ దినాలు ఏదో అలా చేసుకుంటూ అలా ఉంటారు. అయితే చేయవలసింది ఏంటో తెలుసా? అసలు వివాహాల కంటే వివాహ దినమే, మ్యారేజ్ డేస్ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే అసలు తన పుట్టిన పరిస్థితి అంతా వేరు, ఏళ్ళ పరిస్థితి అంతా వేరు. కానీ ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా వాళ్ళు తనకున్నాయన్నీ వదులుకుంటుంది, వీళ్ళకున్నాయన్నీ వదులుకుంటారు. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని మరి 10 సంవత్సరాలు జీవించడం అంటే చాలా కష్టం అన్నమాట. దేవుడు మరి 10 సంవత్సరాలు ఈ విధంగా భద్రపరిచాడు. అంత మాత్రమే కాదు, చాలామంది వివాహం అయిన తర్వాత మరి 6వ రోజుల్లో విడిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే మరణం వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు 10 సంవత్సరాలు భద్రపరిచాడంటే దేవుని మహాకృప. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ కుటుంబంలో కూడా ఎన్నో శోధనలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. మనం అందరం కూడా చాలా భయపడిపోయాం, బాధపడ్డాం. అయినప్పటికీ కూడా దేవుడు ఈ బిడ్డలను అంతగా భద్రపరిచాడు. అయితే దేవుని సన్నిధిలో మీరు వాక్యాన్ని బట్టి ఏ విధంగా కట్టుకోవాలి? ఇప్పటి వరకు ఒకవేళ వివాహ జీవితం మొదట్లో మధురుగా ఉంటుంది, తర్వాత ఒకవేళ చేదుగా ఉండొచ్చు, లేకపోతే మొదట్లో చేదుగా ఉంటుంది, తర్వాత కొంతకాలానికి అర్థం చేసుకుని వివాహ జీవితం ఎంతో మధురంగా ఉండొచ్చు. అయితే మనం దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటే చక్కగా దేవుడు వాళ్ళ జీవితంలో ఎంతో సంతోషము, ఆనందం అనుగ్రహిస్తాడనమాట. లేదంటే ఎప్పుడు గొడవలే, వాళ్ళు ఆ ఇంటి వాళ్ళకి అటు రావడం, వీళ్ళు వచ్చి తగాదాలు తీర్చడం, ఆ విధంగా ఉంటుంది. దేవుడు మరి ఇన్ని సంవత్సరాలు భద్రపరిచాడు. దేవుని బిడ్డలమైన మీరు ఈరోజు దేవుని వాక్యంలో ఉంది కదా, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కారం చెయ్యాలి, భర్తను గౌరవించాలి. ప్రతి భార్య ఏమని పిలుస్తా అండియా? వెరీ గుడ్, మంచిది. క్లాప్స్ కొడదాం ఒకసారి, అందరూ గట్టిగా క్లాప్స్ కొడదాం. గట్టిగా కొట్టండి అబ్బా, గట్టిగా కొట్టండి. కొందరు పేర్లు పెట్టి పిలుస్తారు, మీరు ఎవరైనా ఉన్నారా? పేర్లు పెట్టి అయితే అలా పిలవడం అది కాదు. దేవుని సందులో అతడు నీ రాజు, అతడి సౌందర్యాన్ని కోరుకున్నాడు కనుక నమస్కారం చేయాలి, లోబడాలి, తప్పనిసరిగా విధేయత చూపించవలసింది. అందుకే దేవుని, ఒకవేళ అతడు ఏదైనా వేరే మార్గంలో ఉంటే భార్య యొక్క పరిశుద్ధ ప్రవర్తనను బట్టి, తన విశ్వాసాన్ని బట్టి, ఆమె నడవడికని బట్టి భర్తలు కూడా దేవునిలోనికి నడిపించుకుంటారు.
ఒకవేళ భార్య అవిశ్వాసిగా ఉంటే భర్త ఏం చేయాలి? పరిశుద్ధమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ మాదిరికరమైన విశ్వాస జీవితంలో జీవించుకుంటూ తన పరిశుద్ధమైన ప్రవర్తనను బట్టి భార్యలను దేవుల్లోనికి నడిపించుకోవాలి. ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో మోకరించాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే ఫోన్ చేసి, ఇదిగో అమ్మ నన్ను ఇలాగ ఇబ్బంది పెట్టేస్తుంది, లేకపోతే అమ్మ నన్ను ఇలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, నేను ఉండను, వచ్చి తీసుకెళ్ళిపో అని చెప్పి అలా కాదు. ఇద్దరు కూడా ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలో మోకరించి, ఇదిగో నేను ఇలా అనుకుంటున్నాను కానీ ఇతడేమో ఇలా అనుకుంటున్నాడు, అసలు మాకు ఇలా సమస్య ఉంది అని చెప్పి దేవుని సన్నిధిలో మనం మోకరిస్తే దేవుడు పరిష్కరిస్తాడు. అదే అందరికీ చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి వాళ్ళని తిట్టుకోవడం తర్వాత వీళ్ళిద్దరూ ఒకటి అయిపోతారు, కానీ ఆ కుటుంబాలు దూరం అయిపోతారు. దేవుని బిడ్డలు మీరు జ్ఞానము కలిగి ఆ విధంగా నడుచుకున్నప్పుడు ఇక జరగవలసిన సంవత్సరాలన్నీ కూడా దేవుడు ఆనందంగా చేస్తాడు. దేవుని బిడ్డలమైన మనము, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఒకసారి మనం ఎఫ్ఎస్సి పత్రిక చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. అసలు దేవుని వాక్యం చూడండి ఎంత చక్కగా ఉందో. తమ సొంత పురుషులకు లోబడాలి. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా స్త్రీలు ఏం చేయాలి? తమ భర్తకి లోబడాలి అన్ని విషయాల్లో. ఒకవేళ నీకు నచ్చనిది చేయాలా, నచ్చనిది ఒకవేళ నీకు నచ్చదు కానీ అతనికి నచ్చింది అనుకో, తప్పనిసరిగా చేయడమే. ఏం చేయాలి చెప్పండి? నీకు నచ్చదు, నీ భర్తకి ఇష్టం, ఏం చేయాలి? చెయ్యాలి. పూర్తిగా లోబడ్డం. ఎందుకు? అతడు నీ రాజు, అతడు నీ సౌందర్యాన్ని కోరుకున్నాడు, అతనికి పూర్తిగా లోబడవలసిందే. ఆ విధంగా ఉన్నప్పుడు ఎంతో సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అయితే కింద వచనం చదువుకుందా, 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. చూడండి, పురుషుడు తన భార్యను ప్రేమించాలి అని దేవుని వాక్యులు చెప్పి, క్రీస్తు సంఘమును ఏ విధంగా ప్రేమించాడు? అసలు మనందరం మంచి వాళ్ళమేనా? దేవుని నమ్ముకోకముందు మంచి వాళ్ళమేనా? దేవుని ఎంతో బాధ పెట్టిన వాళ్ళం, దేవునికి విరోధంగా మరి పాపములో మునిగిన వాళ్ళం. దేవుడు అయినప్పటికీ కూడా ఎంతగా ప్రేమించాడంటే, దేవుని ఆరాధన చేసినప్పుడు నాకు ఒక సంగతి గుర్తొస్తుంది. తప్పిపోయిన కుమారుడు తండ్రిని ఎంతగా నాకు ఇచ్చే ఆస్తి ఇచ్చే అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. అదంతా కూడా వ్యర్థం చేసేసుకున్నాడు. వేశ్యలతో గడిపాడు, దుర్వ్యాపారం చేశాడు. వ్యాపారం చేస్తే మంచి వ్యాపారం చేస్తారు, కానీ దుర్వ్యాపారం అంటే దుష్ట వ్యాపారం చేశాడు. అంతా నష్టపరిచేసుకున్నాడు. అంతా పోయినా కూడా తండ్రి ఏం చేశాడు? అయ్యో నా కొడుకు ఎలా ఉన్నాడు, ఏంటో నా కొడుకు ఎలా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు వస్తాడని చెప్పి తండ్రి ఎదురెదురు చూస్తున్నాడు. అయితే బుద్ధి వచ్చింది, అతడు ఉన్నదంతా కోల్పోయాడు, బట్టలన్నీ కోల్పోయాడు, పని లేదు, తినడానికి ఆహారం లేదు, చిరిగిపోయిన బట్టలు వేసుకుని బుద్ధి వచ్చిన తర్వాత వస్తుంటే దూరం నుంచి తండ్రి చూచి గుర్తెరిగి నా కొడుకు వస్తున్నాడే అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని అసలు అలా చేశాడు. ప్రభు కూడా మనం ఆ విధంగా పాపంలో నలిగిపోతూ శాంతి సమాధానం లేక అలా ఉన్నప్పుడు ప్రభు మన కొరకు అంతగా ప్రేమించాడు. అందుకే రోమాపత్రికలో ఎవరైనా మంచివారి కోసం ప్రాణం పెడతారేమో కానీ ఇలా పాపుల కోసం ఎవరు ప్రాణం పెడతారు? రోమా 5వ అధ్యాయంలో ఉంది కదా. అయితే దేవుడు పాపులమైన మనల్ని అంతగా ప్రేమించాడు కదా. భర్త అలాగే ప్రేమించాలని వాక్యం రాయబడి ఉంది. 25వ వచనం చూడండి. స్టీఫెన్, నీ బైబిల్ ఏది? నీదేది అంజలి? ఇద్దరికి ఒకటేనా? ఇద్దరికి ప్లేట్లు కూడా ఒకటేనా? భోజనం ప్లేట్లు, అన్నం ప్లేట్లు.
ఒకటే తింటున్నారా? ప్లేట్లు అయితే ఒకటే పెట్టుకోండి, కానీ బైబిల్స్ మాత్రం ఇద్దరికి వేరు వేరు ఉండాలి. ఓకేనా? దేవుని వాక్యం ఒకసారి చదువు స్టీఫెన్. 25వ వచనం. అంజలియేనా? చదువు ఒక్క మాట చదువు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైన, మడతైన, మచ్చైన లేకుండా వాక్యము చేత ఉదక స్నానం చేయించుకుని తన ఎదుట నిలబెట్టుకోవాలనుకున్నాడు. వాక్యము చేత మనం అందరం మంచి వాళ్ళం కాదు, కానీ ఇప్పుడు కడగబడిన ముత్యాలం మనం. ఎటువంటి వాళ్ళని చెప్పండి? కడగబడిన ముత్యాలు. దేవుడు మనల్ని కడుక్కొని తన సన్నిధిలో నిలవబెట్టుకున్నాడు. వాక్యము చేత ఉదక స్నానం చేయించాడు మనకి. వింటున్నారా? అటు ఇటు తెప్పొద్దు ఎవరితాను. దేవుడు మనకి వాక్యము చేత ఉదక స్నానం చేయించుకొని మనము కళంకం కానీ ముడత. కళంకం అంటే ఏంటి? పెళ్లి చేసుకునేటప్పుడు అందంగా ఉందని చెప్పి చెడ్డగా ఉండేవాళ్ళు చేసుకుంటారు ఎవరైనా? అందం లేకపోయినా పర్వాలేదు, నాకు మంచిగా నన్ను చూసుకుంటే చాలు, తిరిగిపోతాడు ఎందుకు అనుకుంటాం కదా. వివాహం చేసుకునేటప్పుడు ఎలా అనుకుంటాం? కళంకమైనను ముడత అయినను, చదవండి, ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా ఉండాలనుకుని దేవుడు అలా కోరుకున్నాడు కదా. మరి భర్త కూడా భార్య ఒకవేళ తనంతా పెరిగిన పరిస్థితి వేరు, కదలకూడదు, కూర్చోవాలి అస్సలు. తర్వాత ప్రార్థన చేసేటప్పుడు మీరు తిరుగుతుంటే అందరూ మిమ్మల్నే చూస్తున్నారు, అసలు కూర్చోవాలి. మరి వీళ్ళు పెరిగిన పరిస్థితి వేరు, కానీ వాళ్ళని అర్థం చేసుకుని ప్రభు ఎంతగా ప్రేమించాడు. పాపుల ఎడల ప్రేమ చూపించి అసలు ఆయన శరీరం నలగొట్టుకుని మనము నిర్దోషులుగా ఉండాలని చెప్పి దేవుడు అంతగా ప్రయాసపడ్డాడు కదా. భర్త కూడా భార్యను ఆ విధంగానే ప్రేమించాలి. సరిగ్గా వండదు, సరిగ్గా ఇంటి పనులు చేయదు, అలాగా ఎన్నో ఉండొచ్చు, కానీ దేవుడు వాక్యం అనే ఉదక స్నానం చేత చక్కగా కడుక్కొని తనకు ప్రియమైన దానిగా చేసుకున్నాడు మనల్ని. పురుషుడు కూడా అలాగే క్రీస్తు ప్రేమించినట్లుగా పురుషుడు ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు నుంచి స్టీఫెన్ భార్యను అలా ప్రేమించాలి. అంజలి తన భర్తకు పూర్తిగా నమస్కారం చేయాలి. అతడెవరు? నీ రాజు. ఏం కోరుకున్నాడు నీలో? అందరూ చెప్తున్నా కానీ తన వాయిస్ వినిపించట్లేదు. చెప్పాలి. నీ సౌందర్యాన్ని కోరుకున్నాడు. అందుకే ఏం చేయాలి? నువ్వు అతనికి నమస్కారం చేయాలి. ఇక నుంచి తిరుగుబాటు అనేది ఉండకూడదు. తిరుగుబాటు లేకపోతే వాళ్ళకి చెప్పుకోవడం వీళ్ళకి చెప్పుకోవడం అనేది ఉండకూడదు. తనేం చేయాలి? ప్రేమించాలి. ఎటువంటి అంటే దేవుడు ఎంతగా ప్రేమించాడు మనల్ని. అసలు ఆస్తంతా అమ్ముకుని వెళ్ళిపోయాడు, తిరుగుబాటు చేశాడు, అయినా కానీ ప్రేమించాడు. దేవుడు ఎలా ప్రేమించాడు మనల్ని? పాపులమైన మనల్ని కోరుకుని అసలు ఎంత చెడ్డ బ్రతుకులో ఉన్న మనల్ని కడుక్కొని తన ఎదుట నిలబెట్టుకోవడానికి భర్త కూడా భార్యను ఆ విధంగానే ప్రేమించాలి. తనకి ఏదైనా రాదా చక్కగా చేసి పెట్టడం, నేర్పించుకుని అలా ఉండాలి తప్ప కుటుంబంలో అప్పుడు ఇంకెప్పుడు ఎటువంటి గొడవలు అనేది ఉండదు. దేవుడి కుటుంబంలో కూడా ఇటువంటి గొప్ప వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించి ఇటువంటి గొప్ప ఆనందాన్ని దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న అందరం